అందరికీ నమస్కారం అండి. విరజాజి పువ్వులండి. మా ఇంటి ముందుకొస్తే మాల కట్టి పెట్టుకుందామని తీసుకున్నాను. ఈ పువ్వులను చూస్తుంటే నాకు చిన్నతనంలో నేను చేసిన అల్లరి గుర్తుకొస్తుంది. నా చిన్నతనంలో మా అమ్మగారు రోజు రూపాయి, అర్ధ రూపాయి, రూ. 2 ఇలాగా పువ్వులు కొనేవారు. రూపాయి, అర్ధ రూపాయలకి పెద్ద గ్లాసుడు పువ్వులిచ్చేవాడండి. 3 మూరల దాకా వచ్చేవి పువ్వులు. అది మాల కట్టి అందరికీ ఇచ్చి ఆవిడ కూడా పెట్టుకునేవారు. ఈ క్రమంలో ఒకరోజు "పూలమ్మే అబ్బాయి వస్తున్నాడేమో ఒకసారి వెళ్లి చూడు" అని అన్నారు. నేను గోడ దగ్గరికి వెళ్లి పూలమ్మే అబ్బాయి వస్తున్నాడా అని చూస్తున్నాను. ఆ అబ్బాయి వస్తున్నాడు అనటానికి చిన్న సూచన ఉందండి. వాసన అనుకుంటున్నారా? కాదండి. పూలమ్మే అబ్బాయి సైకిల్ తొక్కుకుంటూ వెనకాల క్యారేజ్ మీద బుట్ట నిండా నిండుగా పువ్వులు పోసుకుని పైన తడిగోన సంచి కప్పి అప్పుడప్పుడు నీళ్లు చిలకరిస్తూ జాజులేయ మల్లులేయ అంటూ వీధిలోకొచ్చేవాడు. ఆ సౌండ్ విని మా అమ్మగారి దగ్గరికెళ్ళి అలాగే అనేదాన్ని. మా అమ్మగారు నవ్వుకొని బయటకొచ్చి పువ్వులు కొనేవారు. ఎంతైనా ఆ రోజులే వేరండి. ఈ పువ్వులు కడుతున్న ప్రతిసారి నాకు అదే జ్ఞాపకం వస్తుంది. వీటితో పాటు మీకొక చిన్న పాట. రోజు చూస్తూ ఉన్నా స్నేహంగానే ఉన్నా చెప్పలేని ఎందుకో మరి నాలో తానే ఉన్నా అంతా చూస్తూ ఉన్నా అందుకోడే ఇంత ప్రేమని ఏ నీలి మేఘానితో రాయాలి నా ప్రేమని ఏ పూల రాగాలతో పంపాలి ఆలేఖని మనసేమో క్షణమైనా ఒక చోట ఉండదే చాచి మళ్ళీ తోటలోనా